పంచమ అనువాకం పంచమ చెప్తున్నాం. విజ్ఞానం బ్రహ్మేతి విజనాత్ విజ్ఞానాత్ దేవ్యేయం కలియుగాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంతి అభిసంవిశంతి తద్విజ్ఞాయ పునదేవ వరుణం పితరముపససార. విజ్ఞానం నుండి ఈ ప్రాణములు పుడుతున్నాయి కదా, మరి పుట్టిన విజ్ఞానం చేతనే వర్ధిల్లుతున్నాయి కదా, విజ్ఞానం అంతా నయమవుతున్నాయి కదా, అందే తాదాత్మ్యం పొందుతున్నాయి కదా. కనుక అతడి విజ్ఞానం బ్రహ్మను అడిగితే బ్రహ్మగా తెలుసుకున్నాడు. అదే సందేహం తెలుసుకుని తండ్రిని సమీపించి దగ్గరికి వచ్చాడు. అథీహి భగవో బ్రహ్మేతి తం వోహవాచ తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపో అతప్యతు తపస్తత్వా. మరి తపస్సు చేశాడు. తత్వ అని తపస్సు చేశాడు. భగవంతుడా బ్రహ్మను తెలిపిన భృగు అడిగాడు. అంత తపస్సు చేసి బ్రహ్మను తెలుసుకోను, తపస్సే బ్రహ్మము అని తండ్రి చెప్పాడు. తపస్సు చేశాడు. తపస్సు చేసి మళ్ళీ ఏం చెప్పాడు? షష్ఠో అనువాకం. ఆనందో బ్రహ్మేతి విజనాత్ ఆనందాత్ దేవి ఖలిమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి అన్యదం ప్రత్య అభిసంవిశతి అనగానే అప్పుడు నా దాంతో సంతోషిస్తున్నాం కదా, మళ్ళీ తపస్సు వెళ్తున్నాడు కదా. ఆరో అనువాకంలో ఉన్నాం. ఆనందం నుండే ఈ ప్రాణులు పుడుతున్నాయి, పుట్టినవి ఆనందం చేతే బతుకుతున్నాయి, ఆనందంలోనే లయమవుతున్నాయి, ఆనందం అందే తాదాత్మ్యం పొందుతున్నాయి. కనుక అతడు తిరిగి మళ్ళీ ఆనందం బ్రహ్మం తెలుసుకున్నాడు. సైషా భార్గవి వారుణి విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. భృగు తెలుసుకున్న రెండు చెప్పిన ఈ విద్య ఉత్తమమైన హృదయాకాశం ప్రతిష్ఠ ఉంచాలి. సయేవ వేదం సయేవ ఏవం సయా ఏవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. అనంటే ఎవడేదో ఈ విధంగా తెలుసుకుంటాడో వాడు ఆ బ్రహ్మాండం ఉంచుకుంటూ అన్నము కలవాడే బ్రహ్మాండం అన్నంలా ఉంటుంది. అన్నము తినగలిగిన వాడగును. సంతానము చేత పశువులతో కూడా బ్రహ్మవస్తుతో గొప్పవాడవుతాడు, కీర్తితో కూడా గొప్పవాడుతుంది. 6 అనువాకం. ఇప్పుడు 7 అనువాకం.